హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మంచి వాళ్ళకి అన్ని కష్టాలేంటో అనే డౌట్ మీకు కూడా వచ్చుంటుందిగా. మనం చూస్తూ ఉంటాం, కొంతమంది ఎన్ని పాపాలు చేస్తున్నా కానీ వాళ్ళే చాలా సంతోషంగా ఉంటారు జీవితంలో కదా. ఒకటి ఏంటంటే, మంచి వాళ్ళకి మాత్రమే కష్టాలు రావు. కష్టాలు అనేవి మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి వస్తాయి. చాలా కొద్ది మంది మాత్రమే వాటిని తట్టుకోలేక సూసైడ్ వంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. మంచి వాళ్ళలో ఉండే స్వభావం ఏంటంటే, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అన్నట్టు ఒక చేతగాని వానిగా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచిస్తుంటాడు. మంచివాడు నేను అందరికీ సహాయపడతాను, కానీ నాకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు ఎవరూ రావట్లేదని బాధపడతాడు. నేను ఎవరిని ఏమీ అనను, కానీ కొంతమంది నన్ను ఊరికే అవమానిస్తారా అని తెగ ఫీల్ అయిపోతాడు ఒకడు. నేను వాళ్ళ గురించి ఆలోచిస్తాను, కానీ నా గురించి ఎవరు ఆలోచించడం లేదే అని బెంగ పెట్టుకుంటారు ఇంకొంతమంది. నేను మంచితనంతో డబ్బు ఇచ్చాను, తిరిగి ఇవ్వట్లే అని హార్ట్ అటాక్ వచ్చినంత పని చేసుకుంటారు కొంతమంది. ఈ ప్రపంచంలో కష్టాలు అనేవి అందరికీ వస్తాయి, అది మంచివాడైనా చెడ్డవాడైనా. కానీ మంచివాడు పిరికిగా చేతగాని వాడిగా ఉంటే బాధ ఎక్కువై, దానికి తోడు మనలాగే లోకం ఉండాలి అనుకుంటే ఇంకా కష్టంలాగా అనిపిస్తుంది. మనకి మంచితనం ఉండాలి అన్నా కానీ దానికి తోడు ధైర్యం, మొండితనం, అన్నిటికంటే ముఖ్యంగా చేస్తున్న పనిలో పట్టు ఉండాలి. అప్పుడే మంచితనానికి వాల్యూ ఉంటుంది. మంచితనానికి బోనస్లు, ఇంక్రిమెంట్లు ఏమీ ఉండవు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు మనం ముందు ధైర్యంగా ఉండాలి, తర్వాత ఉండొచ్చు మంచోడిలాగా.